ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 87వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 87వ శ్లోకము. ఆసనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శ్లోకం మరొకసారి. ఆసనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. అనువాద పద్యము. అసెనము కాలకూట విషమాభరణం మురగం మునింకపై వసనము హస్తి చర్మ మిక వాహనమొక్క వృషమ్ముగాగ పశుపతి. నాకు నీయగల వస్తువు నీదరి ఏమియుండే సాంబ శివా. భవత్పదాబ్జ పరభక్తిని మాత్రమే నాకు నీయుమా. శ్లోకము యొక్క తాత్పర్యము. నీలకంఠ, నీవు భుజించున్నది విషము, అలంకరించుకొనున్నది పాము, కట్టుబట్ట ఏనుగుతోలు, వాహనము ఎద్దు. నీవేమి నాకు ఇచ్చెదవు? నీ పాదభక్తి ఒక్కటే చాలు, అది ఇమ్ము. శ్లోకము యొక్క వివరణము. దేన్నైనా ఇవ్వగల సామర్థ్యం ఉండే దేవుడే ప్రసన్నుడై వరం కోరుకోమంటే సగటు మానవుడు ఇంద్రియ సుఖాలనే కోరుకుంటాడు. కానీ సాధారణంగా మానవుడికి కావలసిన కనీస అవసరాలు మూడే. అవే కూడు, గుడ్డ, గూడు అంటే ఆహారం, వస్త్రం, నివాసం. అయితే ఇవి కాక ఇంకా ఇస్తాను కోరుకోమని ఎవరన్నా అడిగితే విలువైన నగలు, వడిగా పోయేందుకు వాహనం కూడా కోరుకుంటారనుకుంటే సాక్షాత్తు శివుడే, సాక్షాత్తు శంకర భగవత్పాదుల్నే అలా అడిగితే ఏం కోరుకుంటారో ఈ శ్లోకం ద్వారా తెలుపుతున్నారు. ఎవరైనా తినడానికి పెట్టమని అడిగినా, మనం ఏదైనా తింటున్నప్పుడు ఎవరైనా వచ్చినా మనం ఏది తింటామో లేదా ఏది తింటున్నామో అదే రకమైన దాన్ని పెడతాం. అంతే కదా. మరి శివుణ్ణే అడిగితే ఆయన ఏం పెడతాడు? ఆయన తిన్నది విషం కాబట్టి మనకు అదే పెడతాడు. మరైతే అడుగుదామా వద్దా? బాబోయ్ వద్దు అనే అంటాం కదా. అందుకనే శంకరులు కూడా నీ ఆహారం నాకు వద్దు అన్నారు. ఎవరైనా కట్టుకోవడానికి బట్ట అడిగితే లేదా ఇంకొకరికి మనమే బట్టలు పెడదామనుకున్నా మనము కట్టుకునే నేత లేదా టెర్లిన్ లేదా పట్టుబట్టల లాంటివే వారికి ఇస్తాం. అంతే కదా. మరి శివుణ్ణే అడిగితే ఆయన ఏమిస్తాడు? ఆయన కట్టుకునే లాంటివే ఇస్తాడు. ఆయన కట్టుకునేది గజ చర్మం కాబట్టి మనకు అదే విధమైంది ఇస్తాడు. తీసుకుంటామా? తీసుకోలేం కదా. అందుకే శంకరులు కూడా నువ్వు ఇచ్చే వస్త్రం నాకొద్దు అన్నారు. ఎవరైనా తల దాచుకోవడానికి ఆశ్రయం అడిగితే మనం నివసించే గృహంలోని ఏం అడుగునో గదినో ఇస్తాం. అంతే కదా. మరి శివుణ్ణి అడిగితే ఆయన ఉండేది వల్లకాడు కాబట్టి అక్కడికే వచ్చి తనతో పాటు ఉండమంటాడు. అందుకే శంకరులు శివుడు ఆశ్రయమిచ్చే వల్లకాడు వద్దన్నాడు. పైన చెప్పిన కనీస అవసరాలు కాకుండా ఆభరణాలను బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మనం భరించేలాంటి వాటిని అవతల వాళ్లకు ఇస్తాం. మరి శివుడైతే
తాను ఆభరణాలుగా ధరించేవి పాములు కాబట్టి పాముల్నే పెట్టుకోమని ఇస్తాడు. అందుకే శంకరులు ఆయన ఇచ్చే ఆభరణాలను కూడా వద్దన్నారు. అల్లుడికి వాహనం కొనిద్దామనుకున్నామనుకోండి, ఏం చేస్తాం? అన్నీ తిన్నగా ఉన్న సైకిలో, స్కూటరో, కారో, విమానమో ఏదో ఒకటి మన తాహతును బట్టి ఇస్తాం కదా. మరి శివుడైతే ఏమిస్తాడు? కావలిస్తే తన ఎద్దు వాహనాన్ని వాడుకోమంటాడు, లేదా అట్లాంటి ముసలి ఎద్దునే మరొకదాన్ని ఇస్తాడు. దానికంటే నడిచి వెళ్ళడమే సుఖం కదా అని శంకరులు దీన్ని వద్దన్నారు. అయితే ఇలా వంకలు పెట్టుకుంటూ ఇచ్చేవేమీ వద్దు వద్దు అంటుంటే మరి ఆ శివుని దగ్గర ఇచ్చేందుకు ఏముంటుంది? మనకు నచ్చేవి ఏవీ ఉండవు, ఆయన ఇచ్చేవి అలానే ఉంటాయి మరి. అందుకనే శంకరులు అటువంటి వాటిని దేన్ని కోరకుండా సూటిగా తనకు కావలసింది ఏదో అదే అడిగారు. ఏమిటది? శివుని పాదార విందాలపై ఎడబాటు లేని భక్తిని తనకు అనుగ్రహించమన్నారు. దాన్ని ఇవ్వడానికి శివునికి అభ్యంతరం ఏమీ ఉండదు కదా. మాకు ఇవ్వదగ్గవి నీ దగ్గర ఏమీ ఉండవులే, అయినా నువ్వు మాకు ఏమిస్తావులే అన్నట్లు పైకి ఏదో శివుణ్ణి కించపరచినట్లుగా ఉంటుంది ఈ శ్లోకం. కానీ శంకరులు అడిగింది సామాన్యమైంది కాదు, శివుని పాదాలపై భక్తిని అడిగారు. అది కూడా ఎడబాటు లేని భక్తి. ఆ పాదాలు సామాన్యమైనవా? సకల సౌభాగ్య నిధులు. ఈశ్వర సంబంధమైనదే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు, నగలు, వాహనాలు, వస్త్రాలే కాదు. ఏది ఉంటే ఇంకా అడగాల్సిన అవసరం ఏది ఉండదో అది. దాన్నే ఈశ్వర అనుగ్రహం అంటారు. అందుకే ఎవరినైనా దీవించేటప్పుడు సాధారణంగా ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు అనే దీవిస్తారు. అంతేకాని ఆయురారోగ్య ధన కనక ప్రాప్తిరస్తు అని దీవించరు. శివుని అనుగ్రహమే ఉంటే ఇంకా కావాల్సిందేముంది? ఏదైనా అడిగితే అదొక్కటే వస్తుంది. తీరా వచ్చింది మనకు కలిసి వచ్చేది కావచ్చు, కలిసి రాకపోయేది కావచ్చు. ఎందుకంటే అది మనం ఇలా జరుగుతుందని తెలియక కోరినది. అలా కాక అనుగ్రహమే ఉంటే ఎప్పుడు మనకి ఏవి అవసరమో శుభమో అవే మనకు సంప్రాప్తమవుతాయి. కాబట్టి మనం కూడా శివుణ్ణి అలాంటి అనుగ్రహాన్ని పొందగలిగే శివపాదపరమైన భక్తినే కోరుకోవాలని ఈ శ్లోకంలో శంకరులు సూచిస్తున్నారు. అయినా నిజమైన భక్తులు, ముక్తులు, యోగులు ప్రాపంచిక సంబంధమైనవేమీ ఎప్పుడూ కోరుకోరు అని కూడా ఈ శ్లోకాన్ని బట్టి తెలుసుకోవాలి. అసలైన మరొక విషయం ఈ శ్లోకంలో అంతరార్థంగా ఇమిడి ఉంది. మనము ఏది తింటే మరణిస్తామో దాన్ని ఆయన మనకు దూరం చేసి తాను మృంగి తన వద్దనే కంఠంలో ఉంచుకున్నాడు. అంటే అది ఇంక బయటకు వచ్చి మన ప్రాణాలు తీయలేదు. ఆయనే కనుక ఆ సాగర మథన వేడలో పుట్టిన గరళాన్ని తాను స్వీకరించకుండా ఉంటే మనమే కాదు, ఇంద్ర బ్రహ్మాది దేవతలు, యక్ష రాక్షస కిన్నెరాది జాతులతో ఉన్న ఈ సమస్త విశ్వం దాని మహోగ్రజ్వాలలకు మాడి బూడిదైపోయి ఉండేది. మనం వేటిని చూడంగానే భయకంపితులమవుతామో అటువంటి పాముల్ని తనకు ఆభరణాలుగా చేసుకుని మనకు అభయాన్ని ప్రసాదించాడు. అంటే ఆయన వద్ద ఉన్న నాగుపాము మనకు అభయానికి గుర్తు. మనం చూస్తున్నప్పుడు జుగుప్సగా అసహ్యంగా కనబడే వాని లాంటి ఏనుగు చర్మాన్ని ఆయన తనకు వస్త్రంగా చేసుకున్నాడు. అంటే ప్రపంచంలోని జుగుప్సను, అసహ్యాన్ని తానుంచుకొని మనకు నాజూకైన చీనాంబరాలను ఇచ్చి అనుభవించమన్నాడు.
మనం ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడమో అలాంటి వల్లకాటి వద్ద తాను నివసిస్తూ మనల్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ బ్రతకమన్నాడు. అంతేకాదు ఆ శ్మశానానికి వచ్చే ప్రతి జీవిని కొంతకాలం తన పొట్టలో పెట్టుకొని రక్షించి మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేస్తున్నాడు. అసలు ఇటువంటి భగవంతుడు ఒకడున్నాడని తెలియకుండానే మనం బ్రతుకులు వెళ్ళమారుస్తున్నాం. ఇది మరీ విచారించదగ్గ విషయం. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 87వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.